హలో గాయస్, ఫైనల్లీ 2 months తర్వాత మనం మళ్ళీ బ్లాగ్ తీయబోతున్నాము. సో ఈ రోజు అయితే లోకల్ బ్లాగ్. సో లాస్ట్ 2 times నాకు కొంచెం రెయిన్ వల్ల అండ్ అటు ఇటు ట్రావెల్ చేయడం వల్ల బ్లాగ్ తీయడం అవ్వలేదు. సో నౌ ఫైనల్లీ ఆఫ్టర్ 2 long months మనం బ్లాగ్ తీస్తున్నాము. లెట్స్ సీ బ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నానో కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సో ఫైనల్లీ వి అరైవ్డ్ పాలపిట సైకిల్ పార్క్. సో ఇది వచ్చేసి గచ్చిబౌలి ఏఎంబి మాల్ పక్కకి ఉంటుంది, బొటానికల్ గార్డెన్ అపోజిట్. సో 2 months నుంచి ఏ బ్లాగ్ చేయలేదు. దగ్గర బ్లాగ్ ఏదన్నా ఒకటి చేద్దాం, లోకల్ అయితే ఈజీ అయిపోద్ది అండ్ మనకి ఈజీగా ఉంటుంది, వీకెండ్లో చేయొచ్చు అని చెప్పి చేస్తున్నాను. లెట్స్ సీ. అండ్ నేను లొకేషన్ కింద డౌన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. టైమింగ్స్ అయితే ఇక్కడ డిఫరెంట్ అయ్యాయి, గూగుల్ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అన్నారు, బట్ 4కి స్టార్ట్ అయింది. నేను రివర్స్ మళ్ళీ చేంజ్ చేసిన టైమింగ్స్ అన్ని ఇక్కడ ఇస్తాను, చూడండి. సో ఫైనల్లీ మేము లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. సో ఎంట్రీలో టికెట్ తీసుకున్నాము, ఇంక్లూడింగ్ సైకిల్తో సహా కాస్ట్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది ఎంట్రీ టికెట్లో. పర్ హెడ్ వచ్చేసి 59 రూపీస్ 1 hourకి. 1 hourలో మనం మళ్ళీ సైకిల్ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి సపరేట్ సైకిల్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ పెద్దవాళ్ళకి సపరేట్ సైకిల్స్ ఉన్నాయి, అమ్మాయిల సైకిల్స్ ఉన్నాయి. అండ్ ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళని వెనక పెట్టుకోవడానికి ఆడ సీటింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు, సపరేట్ పిల్లల సీటింగ్ కూడా. పార్క్ అయితే చాలా బాగుంది, నేను ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసాను ½ an hourలో. నేనేమో ఈజీగా దొక్కకుండా పోతున్నా, వెనక మా వాళ్ళు ఇద్దరేమో యుద్ధాలు చేస్తున్నారు దాన్ని పట్టుకొని. యా, ఇట్స్ వెరీ కూల్. ఓ శాండ్ అయితే చాలా ఉంది గాయస్, కొంచెం శాండ్ ఉన్నప్పుడు చూసుకోండి. బయట మొత్తం ఎండ కొడుతూ ఉంటే ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్ అనుకోవచ్చు. సో 800 meters తొక్కాము. ఇప్పుడే ఒక పికాక్ కనిపించింది, ఇంకా చూడాలి ఏమేమి ఉంటాయి ఇక్కడ. వానలు పడ్డాయి, పాములు అయితే ఏం రాకపోతే హ్యాపీ. చింటూ బ్రో ఉన్నాడు ఇక్కడ. లుక్ అట్ దిస్ వ్యూ గాయ్స్, ఎంత బాగుంది, మొత్తం చెట్ల మధ్యలోకి వెళ్ళి. రక్త 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 ఇది 1 kilometer 1.5 kilometer ఉన్నట్టుంది గాయస్ ట్రాక్ అయితే. చూద్దాం ఎక్కడైతే వేసాడు కానీ. పార్ట్ బి, ఈ నుంచి డి వచ్చాము, అసలు అర్థమవుతలేదు. Look at this cute kid, guys. మనం
వీడు ఎప్పటి నుంచి దొక్కుతున్నా నాకన్నా ఫాస్ట్ దొక్కుతున్నా. అయ్యి ఈసరా గట్టిగా దొక్కుతున్నావు, నాకన్నా ఫస్ట్ ఎంత దొక్కినది అంత తెలియదు. వావ్ ఇవాన్ వీడికి ఫినిష్ అంట 70 meters ahead. ఓకే चलो इधर కలిసి సైడ్ సైడ్ నడుపుదాం. ఆజే ఎక్కడున్నావు బ్రో? నువ్వే గుద్దేసాను. దూరం ఎటుంటాడు? ఇక బీవేర్ ఆఫ్ స్నేక్స్ అని పెట్టారేంట్రా? అప్పుడు అయితే ఏంటి ఓకే ఎటునాడి? వావ్ ఓకే యా నువ్వే అనుకొచ్చినావు బ్రో. ఇది బాగుంది. యా ఇప్పుడు అనిపిస్తారావు. ఓకే నితిన్ బ్రో యు ఆర్ నాట్ విజిబుల్. ఒక లెఫ్ట్ సైడ్ కి రారి, ఒక రైట్ సైడ్ కి రండి. మధ్యలో నేను ముగ్గురు కలిసి ఫ్రేమ్ రావాలంటే నేనే ముందడు కావాలి. అదే అది కుర్చీయా ఏదని తాకాను. అమ్మా పికాక్లకు పనిలేదు పర్లేదు ఎవరైనా అనుకున్నా కాదు బ్రో. ఇది డైరెక్ట్ అవుట్ సైడ్ తీసుకోపోయి ఆ గేటింగ్ సైకిల్ తీసుకొని ఓ రాజామో లాగేస్తారు, ఉరుకుతాం ఇంకా సైకిల్ ఇచ్చి. స్పీడ్ లిమిట్ 50 అంట. ఇప్పుడు ఈ సైకిల్కి నాకు స్పీడ్ లిమిట్ ఎట్లా తెలుస్తాను? ఎటు పోతాను మరి? ఓకే అదైతే గేట్ క్లోజ్గా ఉంది. పోవాలి. సో నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయారు. నాకు తర్వాత గుర్తుకొచ్చింది నా ఫోన్లో డ్యూయల్ వ్యూ ఉందని. అట్లుంటుంది మనతోని. ఓకే నేను 4కి వచ్చాను గైస్. కానీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పార్క్ టైమింగ్స్ చేంజ్ చేశారు. అది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను, ఫోటో వేస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఈ వ్యూ కూడా చూడండి. ఇక్కడ కిడ్స్కి సపరేట్ ఏరియా ఉంది. ఇలా ట్రాక్ ఎలా ఉందో అలా కిడ్స్కి కూడా ట్రాక్ ఉంది. సో కిడ్స్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ప్రిఫర్ చెయ్యండి. నేను ఇప్పుడు చూసిన అందరి కిడ్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఉన్న రోజుల్లో అందరు అపార్ట్మెంట్లో కొనుక్కుంటారు. సో పిల్లలకి ఇలాంటి స్పేస్లే కరెక్ట్. ఓకే పికాక్స్ అయితే ఎక్కడ ఉన్నాయో ఒకటే కనిపించింది నాకైతే ఇప్పటివరకు. కానీ కంటిన్యూగా అప్పటి నుంచి వరుతూనే ఉన్నాయి. కీస్ అనుకుంటా. ఏడికి పోయినా చింటూ బ్రో అయితే ఉంటాడు. సో వచ్చి ఒక్క రౌండ్ కొట్టేసి నేను కూడా వెళ్తాను. ఎనర్జీ లెవెల్స్ ఆర్ డౌన్. కంటిన్యూగా అప్పటి నుంచి తొక్కుతూనే ఉన్నాను. సో నాకు తెలిసినంత వరకు
ట్రాక్ మొత్తం 1.5 కిలోమీటర్ ఏమో ఉంది. అంటే బోట్స్ చూసిన దాని పరంగా అయితే 1.5 కిలోమీటర్ ఉంది. మనం తీసుకున్న సైకిల్ 1 అవర్ మాత్రమే, 59 రూపీస్ పర్ హెడ్. 1 అవర్ అయిపోయాక వాళ్ళ సైకిల్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇలాంటి స్టన్స్ అసలు వేయకూడదు, పడతాం. మా గ్యాంగ్ వేసుకొని వచ్చారు. మా గ్యాంగ్ ఉన్నారు, ఎప్పుడు చూడు ప్లాన్లు క్యాన్సిల్ చేయడం, కడుపు నొత్తుంది అనడం, పాలు నొత్తుందని. నేను డ్యూయల్ యాంగిల్లో నా ఫేస్ని ఇక్కడ వ్యూని రెండింటిని మ్యాచ్ చేయలేకపోతున్నా. సో ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే, షార్ట్ కట్ ట్రాక్. A few minutes later. సో టైమ్ టు ఎండ్ బ్లాగ్ గైస్. సో ఇది పాలపిట్ట బ్లాగ్. ఏదో తొక్కుదామని చెప్పి సరదాకి వచ్చాం కానీ డోలు తీరిపోయింది. సో వీకెండ్లో అయితే విజిట్ చేయండి. నేనైతే బ్లాగ్ తీసుకోవాలని చెప్పి 2-3 టైమ్స్ తిరిగాను. బట్ నార్మల్గా టైంపాస్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు అక్కడక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ గ్యాంగ్ చాలా మంది వచ్చారు. సో ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిచ్చా బాక్స్. థ్యాంక్ యూ.